మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకొచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. జూలై నెల 2026 విశేషంగా తులారాశి వాళ్ళకి ఎలాంటి శుభవార్తలు ఉన్నాయి ఈ మాసం? ఏ విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తగా వహించాలంటారు వీళ్ళు? చాలా మంచి విషయం అండి. ఎందుకంటే తులారాశి, ఈ తులారాశి వారు ఈ యొక్క లగ్నాధిపతి అంటే ఈ జూలై 1వ తేదీ నుండి జూలై 4 అనుకోండి, అటు ఇటుగా మనకేంటంటే ఈ రాస్యాధిపతి తులారాస్యాధిపతి శుక్రుడు లాభస్థానంలోకి వస్తున్నాడు, సింహరాశిలోకి. మరి ఈ జూలై మాసం మొత్తం ఆయన అక్కడే చక్కగా కేతువుతో కలిసి ఉంటాడు. ఇక్కడే కొంచెం జాగ్రత్త పడాలి తప్ప అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా విశేషమైనటువంటి ధనము లాభము. ఎవరైనా సరే ఒక అమ్మాయినో లేకపోతే అమ్మాయి అబ్బాయినో ప్రేమించారు కదా, ఆ ప్రేమ విషయంలో వీరికి తండ్రి ద్వారా డిఫరెంట్ కొన్ని ప్రశ్నలు, అంటే ఇప్పుడు అమ్మాయి అబ్బాయిని పరిచయం చేస్తుంది కుటుంబంలో, ఈ అబ్బాయిని నేను ప్రేమించాను లేకపోతే ఫలానా అబ్బాయిని నేను ప్రేమించాను అన్నప్పుడు తండ్రి విశేషంగా దాన్ని రంగరించడానికి కొన్ని పరీక్షలు పెట్టే సమయంగా భావించాలి. దాంట్లో వీళ్ళు నెగ్గగలుగుతారు ఈ తులారాశి వారు. అంటే ఎలా ఉంటుందంటే ఇవన్నీ ఆకస్మికంగా కుటుంబంలో జరిగే ఒక ఆట లాంటిది, ఒక క్రీడలాగా జరుగుతూ ఉంటాయి. ఈ విషయంలో వీళ్ళు నెగ్గితే మటుకు ఈ శుక్రుడికి కేతువుకి ఉన్నటువంటి ఆ అనిశ్చిత భావం తొలగిపోయి శుక్రుడు గెలుస్తాడు. ఎందుకంటే శుక్రుడు ఈ యొక్క రాశి ఆయనకి ఒక రకంగా చెప్పాలంటే నెగిటివ్గా ఉంటుందండి. సింహరాశి ఆయనకి యోగించదు. కేతువు చూస్తేనేమో ఈయనేమో భోగి శుక్రుడు, తులారాశి వారికి కాస్త భోగత్వము, ఏదో యోగత్వం కూడా కాదు, భోగత్వము, భోగలాలసతత్వము, కాస్త స్త్రీల యందు పరవాంఛ కలిగినటువంటి వాళ్ళు, ఏదో అనుభవించాలి, ఈ భోగాలను అనుభవించాలి, వాహన సౌఖ్యాలు కావాలి, గృహ సౌఖ్యాలు కావాలి, స్త్రీ సౌఖ్యం కావాలి, ఇట్లా. లేకపోతే ఎవరినైనా చూసినప్పుడు ఒక ప్రేమ సద్భావన కలగటం, చేసుకుంటే వీళ్ళనే పెళ్లి చేసుకోవాలనుకోవటం, ఇలాంటివన్నీ కూడా తులారాశి ఏంటంటే మోబుల్ సైన్. ఆ ఫీలింగ్స్ వస్తూనే ఉంటాయి. మరి కేతువు చూస్తేనేమో యోగత్వం, ఆయనకి అదే ఉండవు, నాకు మోక్షం కావాలరా నాయన అంటాడు, లాభంలో ఉండి. మరి వీళ్ళిద్దరికి సరిపడుతుందా? వీళ్ళిద్దరు శత్రుగ్రహాలు. కేతువేమో గురుకారకత్వం, శుక్రుడేమో శుక్రకారకత్వం, అంటే ఏంటి శనికారకత్వం. వీళ్ళిద్దరికి అసలు పడదు కదా. ఇక్కడే వాళ్ళు సంశయాత్మకం, ఇందా చెప్పా కదా, రకరకాల పరీక్షలు, వింత నాటకం జరుగుతూ ఉంటుంది వీళ్ళ విషయంలో. కాబట్టి ఆకస్మికంగా ఒక్కోసారి వీరికి కుటుంబ పరంగా లేకపోతే అన్నదమ్ముల పరంగా కావచ్చు ధనము లాభించే యోగం కూడా కలుగుతుందండి. ఎందుకంటే కుజుడి యొక్క దృష్టి అష్టమంలో ఉండటం ద్వారా ఒక్కోసారి వీరు అనుకున్నటువంటి అమ్మాయి అబ్బాయి కానీ ప్రేమికుల మధ్య విపరీతమైనటువంటి వాంఛ పెరిగిపోయి అది ఎన్నో రకాల కష్టాలని తెచ్చిపెడుతుంది. సైకోయిజం అంటారు కదా. కుజుడు అష్టమంలో ఉన్నాడు కదండి, ఆయన మార్కుడే అష్టమంలో ఉండి శుక్రుడిని చూస్తున్నాడు, కేతువుని చూస్తున్నాడు. కుజకేతువులు ఇద్దరు ఫ్రెండ్స్, వీళ్ళ మధ్య శుక్రుడు ఏమవుతాడు? నలిగిపోతాడు. అంటే చక్కగా ప్రేమించే తత్వంతో ఉన్న వాళ్ళకి అవతల వ్యక్తి నుంచి అవసరం లేనటువంటి కొన్ని పరభాష తత్వము వీళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం వల్ల వీళ్ళల్లో సాత్వికత్వం పోయి యోగత్వం ఉండదు, భోగత్వం ఉండదు, నైసర్గిక తత్వం తొలగిపోయి విపరీతమైనటువంటి కోపావేశాలకు గురవుతారు. దాని ద్వారా వీళ్ళ యొక్క ఆలోచన, వీళ్ళ యొక్క కోరిక నార్మల్గా ఉండాల్సింది ఉద్ధృతం అవుతుంది, అంటే నెగిటివ్నెస్కి వెళ్ళిపోతుంది, అవమానాన్ని తట్టుకోలేరు, మోసపూరితమైనటువంటి లక్షణాలు వచ్చేస్తాయి. అందుకని తులారాశి వారు స్త్రీల యందు పరవాంఛని తగ్గించుకోండి. అవసరమైతే యోగత్వం వైపు వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. అంటే గ్రహస్థితిని ఎదుర్కోవటానికండి. విడిగా అయితే యోగత్వం కాదు, భోగత్వమే ఉంటుంది వీళ్ళకి. కానీ ఈ తులారాశి వాళ్ళకి ఇప్పుడు ఆ యోగం లేదు. కానీ తండ్రి ద్వారా విశేషమైనటువంటి లాభాదులు కలుగుతున్నాయి వీరికి. ఆకస్మికంగా ధనలాభం కలగచ్చు, తండ్రి యొక్క వ్యాపారం వీరికి లభించవచ్చు, దాని ద్వారా వీరికి చక్కటి అనుకున్నటువంటి కార్యాలు జరగటము. కొంతమందికి అయితే కనుక ప్రయాణాలందు అభీష్టం జరగటము, విశేషమైనటువంటి ప్రేమ వ్యవహారాల యందు కొంతమందికి ఎగ్రీ కూడా జరగడానికి, తండ్రి ఎగ్రీ అయిపోయి చేసుకుంటారు. ఇప్పటి వరకు ఈ యొక్క తులారాశి వారికి జూలై 15 వరకు భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి అనుకూలం కాకపోయినప్పటికీ ఈ విషయంలో ఆయన సంసిద్ధత, ఓకేరా బాబు నువ్వు ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకొని కొంతమందికేనండి. ఇప్పుడు అన్నంత మాత్రాన తులారాశి వాళ్ళందరూ వెళ్ళిపోయి ఇంట్లో చెప్పుకుంటే సమస్యలు వస్తాయి. వాళ్ళకంటే జన్మజాతకం ఉంటుంది కదా, అదే మాత్రం తేడా వస్తే గురువు గారు నన్ను అప్రతిష్ట పాలు చేస్తారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే అండి, జన్మజాతకంలో ఆ యోగాలు ఉంటే భోగాలుగా లభిస్తాయి, లేకపోతే అవయోగాలు అవుతాయి, జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్నటువంటి జూలై మాసంలో
ఈ రవి మహానుభావుడు మరి ఈయన లాభాధిపతివే అక్కడ ఉన్నాడు కాబట్టి తండ్రి చేసేటటువంటి బిజినెస్ వీరికి చాలా ఆమోదయోగంగా ఇదేదో బాగుండేట్టుగా ఉంది అనే ఆలోచన కలగటము, తండ్రి ద్వారా విశేషమైనటువంటి ధనలాభార్జన సహాయ సహకారాలు అందటము, ఈ 15 లోపల కాస్త దూర ప్రాంతాలకి వ్యాపార నిమిత్తం కానీ లేకపోతే ఏదైనా దైవపరమైనటువంటి విషయాలకు కానివ్వండి వెళ్ళటము, ఇలాంటివన్నీ కూడా వీరికి 15 వరకు జరుగుతాయి. తర్వాత యోగిస్తోంది. 9వ స్థానంలో సూర్యుడు యోగించడు, కానీ రవి బుధులు ఇద్దరూ కూడా 7వ తారీఖు వరకు ఉంటారు. బుధుడు తర్వాత 10లోకి వస్తాడు కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ వీరికి ప్రయాణాలు ఎక్కువగా జరగడానికి, కొంతమంది విదేశీయాల ప్రయాణాలు కూడా చేస్తారు ఈ సమయంలో తులారాశి వారు. అంటే ఉద్యోగపరంగా కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక వాంఛలు అంటారు కదా, అక్కడికి వెళ్ళి సుఖంగా ఇప్పుడే ఆ ఏరియాలో ఆ ప్రదేశంలో బాగుంటుందని ఎవరో చెప్తారు, వీళ్ళు పరిగెడతారు అక్కడికి వెళ్ళి ఏదో ఎంజాయ్మెంట్ చేద్దామని. కానీ తస్మాత్ జాగ్రత్త. ఎందుకని? కుజుడు అష్టమంలో ఉన్నాడు. సాధ్యమైనంత వరకు ప్రయాణాల్లో ఎన్నో అడ్డంకులు, ఇబ్బందులు, కొట్లాటలు, గొడవలు, పోలీసు వ్యవస్థ ద్వారా ఆర్థికంగా నష్టాలు, కొన్ని సమస్యలు సృష్టించడానికి ఈయన సిద్ధంగా ఉన్నాడు. జాగ్రత్త. ఎందుకంటే శుక్రుణ్ణి చూస్తున్నాడు, వాహనకారకుణ్ణి. మీరు ప్రయాణాలు అన్నీ అలా కలిసి వస్తాయి, మీరు అక్కడ కంట్రోల్ చేసుకోండి. ఇందా చెప్పిన విషయాలు, దూర ప్రయాణ విషయాల్లో కంట్రోల్ చేయండి. ఉద్యోగ సంబంధిత విషయాలలో కొంతమంది గవర్నమెంట్ జాబ్స్కి ఎగ్జామ్స్ రాసుంటారు. గవర్నమెంట్ జాబ్స్కి కొంతమంది ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఆమోదయోగకరం అని చెప్పాలండి. ఎందుకంటే రవి గురులు ఇద్దరు కలిసి ఉంటారు. దీనివలన వీళ్ళకి కొంచెం కంఫర్ట్నెస్ అంటే సౌఖ్యకరమైనటువంటి అనుకూలతలు గవర్నమెంట్ జాబ్స్కి కలగడానికి ఈ తులారాశి వారికి అవకాశం ఉంది. అట్లాగే వీళ్ళకి పంచమంలో ఉన్నటువంటి రాహుగ్రహము ఆల్రెడీ ఆయన కొన్ని సంవత్సరాలు బట్టి ఉన్నాడు, కొన్ని నెలలు బట్టి ఉన్నాడు. ఆయన ఇంకా ఈ నెలల్లో అక్కడే ఉంటాడు కాబట్టి మీరు ఆలోచించే విధానంలో అబద్ధాలు కానీ, ఆలోచించే విధానంలో మోసపూరితమైనటువంటి అవతల వాళ్ళని ఏదో భ్రాంతి చేసేసి ఏదో మనం సంపాదిద్దాము అనుకుంటే మటుకు లేనిపోని ఇబ్బందులు మిగతా గ్రహాలు పెడితే కొంచెం జాగ్రత్త వహించండి. ఎందుకంటే రాహులో 5లో ఉన్నటువంటి రాహువు ఆలోచనని నశింపజేస్తాడు, డిఫరెంట్ వేకి తీసుకెళ్తాడు. ఆయన సొంత నక్షత్రంలో ఉంటాడు ఈ నెలల్లో. ఏం చేయాలంటే దుర్గాదేవిని ఎవరైతే ఆరాధిస్తారో వారికి ఈ ఆలోచనలన్నీ కూడా అలా నొక్కేసి అమ్మవారు అసలైన రాహు ఇంకేం చేయాలో అంతటి మంచి యోగత్వాన్ని కలుగజేసే పరిస్థితి తల్లిస్తుందండి దుర్గాదేవి. అందుకని తులారాశి వారు దుర్గాదేవిని ఎక్కువగా ఆరాధించండి, ఆవిడికి సంబంధించింది ఏదైనా సరే. ఇంకొకటి కుజగ్రహం అష్టమంలో ఉంది, ఆయనకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తులారాశి వారు ఆయన స్తోత్రము ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఎందుకు చదువుతున్నానంటే అండి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ముఖ్యంగా, అట్లాగే ధన సంబంధితంగా ఎవరన్నా ఉన్నా తల్లి తండ్రికి సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారాల్లో వీళ్ళు చాలా దూరంగా ఉన్న వాళ్ళు ఇంకా దూరం అయ్యేటటువంటి, ఒకళ్ళ మీద ఒకరికి పగ పెరిగిపోయి ఆర్థికంగా ఒకళ్ళ నష్టాన్ని ఒకళ్ళు కోరుకునే పరిస్థితులు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, కోర్టు సంబంధిత ఇష్యూస్, కొంతమందికి రక్షణ ఇంతవరకు ఎప్పటికీ కూడా పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టిన వాళ్ళు అనుకోకుండా వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వస్తుంది. దేనికి? ధన సంబంధిత ఇష్యూస్, బంధువులతో లేనిపోని వాగ్వాదాలు చేయటము, వీళ్ళు బంధువులతో గొడవలు పడటము, ఇలా ఎన్నో రకాలైన సమస్యలతో కుజుడు మిమ్మల్ని క్షోభత్వానికి గురి చేస్తున్నాడు. కాబట్టి కుజుడికి జపం చేసి, కుజుడికి అర్చన చేసుకొని, కుజ స్తోత్రాన్ని చదువుకొని, సుబ్రహ్మణ్య ఆరాధన మస్ట్ అండ్ షుడ్ అండి. వీళ్ళకి ఆలోచనకి, ఆకస్మికంగా ప్రమాద గండాలు తప్పించుకోవడానికి, అనుకున్న వ్యవహారాలు అయితే పూర్తిగా నష్టపరుస్తూనే ఉంటాడు ఈ కుజుడు. ఇప్పుడు వీళ్ళు ప్రయాణం చేయాలన్నా ఆపుతాడు, ఇంటర్వ్యూల్లో ఆపుతాడు, ఏదైనా డబ్బు రావాలి అనుకున్నా, ఇప్పుడు భూమి అమ్ముతారండి, వాడు 100 రూపాయలు ఇస్తాడు, ఇంకా 300 రూపాయలు రావాలి. ఈ రిజిస్టర్ ఆఫీస్లో అక్కడెక్కడో లేట్ అవ్వటం, ఇబ్బందులు కలగటం, డబ్బులు వస్తాయని వీడు తీసుకెళ్ళి 100 బదులు ఇంకో 400 తీసుకెళ్ళి ఇంకేదో స్థలం మీద పెడతాడు, ఆ డబ్బులు వస్తే కానీ వీడికి ఇట్లా భూ సంబంధిత గృహ సంబంధిత విషయాలలో కుజుడు మీకు పూర్తిగా నెగిటివ్గా ఉన్నాడు. ధనపరంగా చాలా నెగిటివ్గా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్య భర్తతో, భర్త భార్యతో మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని, కుజుడు బాలేదు, మేము జాగ్రత్తగా ఉండాలి, నోరు స్లిప్ అవ్వద్దు. సంభాషణ మాట్లాడకపోయిన పర్వాలా, కండిషనల్గా ఉండండి. అప్పుడే మీ ఇరువురి మధ్య సఖ్యత పెరుగుతుంది. లేకపోతే ఫస్ట్లో చెప్పాను చూసారా, వెళ్ళిపోయి ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెట్టుకొని అక్కడి నుంచి అక్కడే వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. కంట్రోల్ అనేది మన చేతుల్లో ఉంటుంది, మన మస్తిష్కంలో ఉంటుంది. కంట్రోల్ చేసుకోండి. అనవసరంగా లాయర్లను పోషించకండి. ఓకే, పూజలు హోమాలు చేయడం ద్వారా పూర్వజన్మ కర్మదోషాలు కూడా పోతాయి కాబట్టి అది తప్పని నేను అన్నండి. గోవుని, బ్రాహ్మణులని, దేవాలయాలని పోషించడం ద్వారా
పోయిన జన్మ కర్మలు కూడా నివృత్తి జరుగుతాయి. కానీ ఇప్పుడేదో మనం సంపాదించేస్తున్నాం, డబ్బంతా వాళ్ళకి ఇస్తున్నాము, వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు అని మాత్రం అనుకోకూడదండి. వీళ్ళల్లో ఎవరికైతే డబ్బును ధారపోస్తున్నారో మీకున్న కర్మలన్నీ ఈశాన్యంలోకి నీళ్ళు వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయి అసలైనటువంటి యోగం మీకు మిగులుతుంది. ఇది చాలామందికి తెలియట్లేదు. అనవసరంగా పోలీస్ స్టేషన్లు, లాయర్లు, న్యాయస్థానాలు, జడ్జిలు, రాజకీయ నాయకులు, పెద్ద వాళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఆస్తులన్నీ అక్కడ ధారపోస్తున్నారు. అంతా అయిపోయిన తర్వాత వచ్చి అప్పులు చేసి పూజలు చేస్తున్నారు. అదేదో మొదట్లోనే సమస్యలు వచ్చినప్పుడే ఏ దేవాలయానికి వెళ్ళి అక్కడ ధారపోయండి, హోమాలు చేసుకోండి, పూజలు చేసుకోండి, మాలాంటి గురువుని సంప్రదించండి. సమస్య ఎప్పుడైతే బిగినైందో అది గృహమా, భూమే, లేకపోతే వాహనమా, పిల్లల యొక్క చదువా, వివాహమా, ఉద్యోగమా, వ్యాపారమా, ఏ విషయం ప్రారంభించాలన్నా మాలాంటి గురువుని సంప్రదించండి. సమస్య మీకు బీనవంగానే ముందు సంప్రదించండి. రోగం ముదిరిన తర్వాత డాక్టర్ని సంప్రదిస్తే ఏమవుతుంది? ఏముండదు, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా. అట్లాగే వ్యవహారం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడు మాలాంటి గురువుని సంప్రదించడం ద్వారా మీకు సరైనటువంటి వే దొరికి 10,000 రూపాయల ఖర్చు కాస్త 10 రూపాయలతోనే మీకు పరిసమాప్తి అవుతుందండి. ఇదొక్కటి సూక్ష్మ గ్రాహికాన్ని గనక ప్రేక్షకులు గమనిస్తే నిండు ధైర్యంతో ఎప్పుడు కూడా ఆనందంగా ఉండేటటువంటి యోగాన్ని వాళ్ళు పొందుతారని చెప్పి నా యొక్క ఉద్దేశం, నాకున్న అనుభవం. గురుగారు, మరి వీళ్ళకి ప్రస్తుతం ఉన్న గ్రాసెస్ బట్టి ఎలాంటి పరిహారాలు ఇంకా విశేషంగా చేస్తే బాగుంటుందంటారు? వెళ్ళదండి, వీళ్ళు ఉద్యోగ వ్యవస్థకి, ఆర్థిక వ్యవస్థకి నష్టపోకుండా ఉండాలి అంటే సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేయాలండి. భార్యాభర్తలు కానివ్వండి, పెళ్ళిళ్ళు కావాలన్నా, పెళ్ళిళ్ళు ఇబ్బంది పడుతున్నా సుబ్రహ్మణ్య జపాన్ని, సుబ్రహ్మణ్య ఆరాధనని, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాదులు ఇలాంటివి చేసుకోవటం చాలా, లేకపోతే సుబ్రహ్మణ్య దేవాలయాలకు వెళ్ళి ప్రదక్షిణాలు చేయటం, ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ ఆరాధించండి. అట్లాగే ఉద్యోగపరమైన విషయాల్లో ఎవరికైనా సరే అనుకున్నంత ప్రమోషన్స్ కానీ ఉద్యోగాల్లో వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా జారుతారు, ఒక 14 రోజులకే ఉద్యోగం మారిపోతారు, మళ్ళీ వెళ్తారు. ఎక్కువగా గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. వీళ్ళుంటే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చక్కగా పారాయణ చేయండి, కృష్ణుడి యొక్క దేవాలయాన్ని దర్శనం చేయండి తులారాశి వాళ్ళు. అట్లాగే ప్రతినిత్యము కూడా కనకదార స్తోత్రాన్ని చదివి, అర్ధనారీశ్వర స్తోత్రాన్ని కనుక పెళ్ళైన ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా, ఎవరైనా పెళ్ళైన వాళ్ళు చక్కగా ఈ యొక్క అర్ధనారీశ్వర స్తోత్రాన్ని భార్యాభర్తలు కూర్చొని పార్వతీ పరమేశ్వరుల ఫోటో పెట్టి దీపారాయణ చేసి చదువుకుంటే వారి మధ్య పూర్వంలో ఉన్న కలతలు రావు, ఇప్పుడు భవిష్యత్తులో వచ్చే కలతలు రావు. పెళ్ళైన తర్వాత ఏ ఆనందం అయితే పడాలో ఆ ఆనందాన్ని పొందడానికి వాళ్ళిద్దరూ కూడా ఆశీర్వదిస్తూ ఉంటారని నాకున్న స్వల్ప అనుభవంతో నేను చెప్తున్నాను. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఈ నెల ఏ విధంగా కలిసి రాబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. శుభమస్తు, లోక కళ్యాణమస్తు.